హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను పెద్ద బద్ధకిస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నిదర్శనం ఈ వీడియోనే యాక్చువల్లీ. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసిందేమో ఫెబ్ ఎండింగ్, ఆల్మోస్ట్ 28th అలా షూట్ చేసాము. అంటే అప్పుడు జాయిన్ అయ్యామన్నమాట జిమ్. కానీ నేను ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేసేదేమో ఆల్మోస్ట్ మే 2 ఈరోజు, మే 2 or 3 ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అంటే అర్థం చేసుకోండి నేను ఎంత పెద్ద బద్ధకిస్టో. నేను కొంచెం టాలెంటెడే, కానీ చాలా ఇండిసిప్లిన్డ్ అనమాట. మా ఆయన ఆపోజిట్, అంటే టాలెంట్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఆయన డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి నేను డిసిప్లిన్గా ఉండాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఏదో ఒకటి అన్నీ మన మంచికి అనుకుందాము. యాక్చువల్లీ నీళ్ళు ఒక్కటి జిమ్ జాయిన్ అవ్వాల్సి ఉండే, సో అందుకని చెప్పి వెళ్ళాం ఫస్ట్ నీళ్ళుని జాయిన్ చేద్దామని చెప్పేసి. నేను చాలా డౌట్ఫుల్గా ఉండే, అంటే జాయిన్ అవ్వాలా వద్దా అవ్వాలా, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నేను ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కానీ కన్సిస్టెంట్గా చేయట్లేదు అనమాట. ఇప్పుడు నుంచి కన్సిస్టెంట్గా చేద్దాంలే, మళ్ళీ ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా అంటే నేను అలా అనుకున్నాను. ఎందుకు మళ్ళీ 15,000 పర్ హెడ్ అంటే నాకు కూడా ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ నీళ్ళు జాయిన్ చేద్దాం, దాని తర్వాత నాకు అనిపిస్తే నేను జాయిన్ అవుదాము అని అనుకున్నాను స్టార్టింగ్లో. సో ఫస్ట్ అయితే నీళ్ళు డబ్బులు కట్టేశాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా అంత అయిపోయి ఇంకా కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చేసి ఇంక వెళ్ళాలి. దాని తర్వాత నాకు సడన్గా ఎందుకో తెలియదు, ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా అనిపించింది నేను కూడా జిమ్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకు అనిపించిందో ఎందుకో నాకు అస్సలు తెలీదు. అట్ దాట్ మూమెంట్ స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్ అది. సో నేను నీళ్ళతో అన్నాను, నేను కూడా జాయిన్ అవ్వనా నీళ్ళు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, ఏం అర్థం కావట్లేదు అని. నీళ్ళు అయితే ఫస్ట్ నుండి జిమ్ జాయిన్ అవ్వమనే చెప్తున్నాడు. ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ, ఒక రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్డ్గా ఉంటాము, మనం డబ్బులు కట్టాము కదా, అందుకని చెప్పేసి. ఇంట్లో రెగ్యులర్గా కరెక్ట్గా చేసుకునే వాళ్ళైతే పర్లేదు, నువ్వు పెద్దగా డిసిప్లిన్డ్గా ఉండవు కాబట్టి జిమ్ జాయిన్ అవ్వు, నేను డిసిప్లిన్గా ఉంటాను, నాతో పాటు నువ్వు కూడా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పాడు. కానీ నేను ఎందుకులే మళ్ళీ డబ్బులు వేస్ట్ అన్నట్టుగానే థింక్ చేస్తూ ఉండే, అంటే ఇంట్లోనే చేద్దాంలే అనుకున్నట్టు. ఎందుకో హీట్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకెళ్ళడం అయితే అమౌంట్ ఇద్దరికనే తీసుకెళ్ళాము, కానీ నేను చాలా డౌట్ఫుల్గా ఉన్నాను అనమాట. సడన్గా కింద డిస్కషన్లో ఐ వాజ్ లైక్, ఎందుకు అవుట్ ఆఫ్ నోవేర్ ఐ టోల్డ్ హిమ్ లైక్ నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పేసి. నీళ్ళు వాజ్ సో హ్యాపీ, సర్లే జాయిన్ అవ్వు అని చెప్పేసి ఇంకా వెంటనే వెళ్ళి ఇద్దరికి కట్టేశాము. దాని తర్వాత అంటే ఫస్ట్ నీళ్ళుది అయిపోయింది కదా, దాని తర్వాత సార్ నేను జిమ్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా హెడ్, ఆయనకు చెప్పాను నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పేసి. కట్టేశాను, అంతా అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా నాకు ఎందుకు మళ్ళీ వద్దనిపించింది. అంటే ఎందుకు నేను అంటే ఆల్మోస్ట్ 8 years గ్యాప్ పడిందనమాట నేను జిమ్కి వెళ్ళాక. నాతో అవుతుందో అవ్వదో జిమ్ చేయడము, అంటే ఎప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక యాక్టివిటీ చేయాలంటే భయం వేస్తుంది కదా. సో అలాంటి భయం నాలో కూడా ఉండే, అవుతుందో లేదో ఇంత హెవీ ఎక్సర్సైజెస్. ఇప్పుడు నేను 95 kgs ఉన్నాను, చాలా డౌట్ఫుల్, అంటే నా వల్ల అవుతుందా అలా వెయిట్స్ లిఫ్ట్ చేయడము. ట్రెడ్మిల్లో కూడా అంటే 8 years అయింది కదా అని చెప్పేసి అదే డైలమాలో ఉన్నాను. మళ్ళీ నీళ్ళని పంపించాను అనమాట, వద్దని చెప్పేసి అమౌంట్ వెనకలు తీసుకుంటా అని చెప్పి. సార్ పాపం నీళ్ళు వెళ్ళాడు, ఇలా మా వైఫ్ వద్దని చెప్తాను సార్, అమౌంట్ వెనక్కి తీసుకుంటాను అంటే ఒప్పుకోలేదన్నమాట. జనరల్గా వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి కావాలంటే ఒక 1 year, ఇప్పుడు 1 year కదా ఇద్దరు తీసుకున్నది, మీరు 2 yearsకి ఇస్తాను నేను మ్యామ్ రాకపోతే, కానీ మ్యామ్కి అట్లీస్ట్ ఒక 2 weeks రమ్మని చెప్పండి. చేసుకున్న తర్వాత నచ్చకపోతే డెఫినెట్గా మ్యామ్కి ఏదైతే ఉందో ఎంత టైం అయితే ఉందో అది మీ దానిలో క్రెడిట్ చేసేస్తాను అని చెప్పారు. వచ్చిన తర్వాత నీళ్ళు సో హీ టోల్డ్ మీ ఇలా అన్నారు అని చెప్పేసి. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, సరేలే ఒక 2 weeks వెళ్దాము, దాని తర్వాత నచ్చితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఎలాగో ఇంకా నీళ్ళు దానిలో యాడ్ చేస్తానన్నాడు కదా, సో ఏం నష్టం ఏం లేదులే మనకు అని అనుకున్నాను. కానీ 2 weeks వెళ్ళానండి. ఇప్పుడు ఎలా ఉందంటే అడిక్షన్ అయిపోయింది. అసలు జిమ్కి వెళ్ళకపోతే రోజులాగానే ఉండదు, అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. ఫస్ట్ 2 months కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇప్పుడు ఇష్టంతో వెళ్తున్నా జిమ్కి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. కొన్నిసార్లు మనం తీసుకునే డెసిషన్స్ కూడా మంచిగా ఉంటాయి.